తమిళనాడు రామనాథపురం జిల్లాలో 1993వ సంవత్సరంలో ఫిలిప్ ప్రదీప్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన యువకుడు, చురుకైన పోలీసు అధికారి. పోలీసులకు సహజంగా ఉండే పని ఒత్తిడి, నేరాలను పరిశోధించడంలో తలనొప్పులు, కుటుంబంతో గడపలేని అసక్తతలు వాళ్ళని మరింత మానసిక ఆందోళనకు గురిచేస్తూ ఉంటాయి. కానిస్టేబుల్ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు అందరికీ ఈ ఒత్తిళ్లు మామూలే. రామనాథపురం ఎస్పీ ఫిలిప్ ప్రదీప్ ఈ విషయమై బాగా ఆలోచించి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ FOP అనే ఆలోచనను తన సిబ్బంది ముందుంచారు. ఇందులో పోలీసేతరులు సభ్యులుగా ఉంటారు. అవును, పోలీసు కావాలనే ఆకాంక్ష కలిగిన ప్రజల్లోంచి ఆసక్తి కలిగిన వాళ్ళని సమీకరించి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ FOP అనే సమూహాన్ని తయారు చేశారు. ట్రాఫిక్ రద్దీలున్నప్పుడు పోలీసులకు సహాయం చేయడం, పెట్రోలింగ్ అంటే గస్తీ తిరిగినప్పుడు పోలీసులతో పాటుగా తాము గస్తీ కాయడం, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించడం, ఇంకా అటువంటి పనుల్లో పోలీసులకు సహాయకారులుగా ఉండడం ఈ FOPల విధులు. నిత్యం పని ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఈ చిన్న చిన్న సహాయాలు పెద్ద ఊరటనిస్తాయి. పైగా పోలీసులకు ప్రజలకు మధ్య ఎప్పుడూ ఒక కనిపించని తెర అడ్డుగా ఉంటుంది. దాన్ని తొలగిస్తూ దూరాన్ని తగ్గించే స్నేహపూర్వక వాతావరణం కల్పించడం కూడా ఈ FOP వెనుక ఉన్న ఆలోచన. అలా ఓ జిల్లా ఎస్పీ ఆలోచనల్లోంచి పుట్టిన రామనాథపురం ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీ చురుగ్గానే పనిచేసేది. ఆ FOP ఆలోచన, దాని సత్ఫలితాలను మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రమంతటా ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీలను విస్తరించమని చెప్పింది. 1994లో FOPలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ప్రారంభించి విస్తరించినంత త్వరగానే ఆ వ్యవస్థకు ముగింపు కూడా పలకాల్సి రావడమే విచారకరం. మొదట్లో టీ, కాఫీ వంటి పానీయాలు తెచ్చివ్వడం, ట్రాఫిక్ క్లియరెన్స్లో సాయపడడంతో మొదలైన FOP కార్యక్రమాలు విస్తరించి FOP సభ్యులు తమను తాము పోలీసులమని అనుకునేంతగా ఆ కార్యక్రమాల్లో లీనమైపోయేలా చేశాయి. కొంతకాలానికి వాళ్ళు తామే పోలీసులాగా ప్రవర్తించసాగారు. వాళ్ళ అత్యుత్సాహంతో ప్రజలు ఇబ్బందులు పడసాగారు. వారి ఆగడాలు పెచ్చరిల్లడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్లపై ఫిర్యాదులు కూడా పెరిగాయి. అవి రోజురోజుకు ఎక్కువై చివరకు ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీ రద్దు చేసే వరకు వచ్చింది. 2020లో జరిగిన జయరాజ్ బెన్నిక్స్ ఉదంతం తమిళనాడు మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పటికీ ఆ ఉదంతాన్ని కథలుగా తమిళనాడు మారుమూల ఊళ్లలోనూ చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడానికి మొదలైన పోలీస్ మిత్ర పథకం కాస్త వికటించింది. జయరాజ్ జెన్నిక్స్ లాకప్ మరణోదంతంతో FOP శాశ్వతంగా మూతపడింది. ఆ కేసు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అప్పుడు 2020 మార్చి 24 మంగళవారం. బహుశా మీరు ఉలిక్కి పడకుండా ఉంటే అవి మన దేశంలో కరోనా విజృంభణ ఆరంభమైన రోజులవి. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన కాలం. వర్క్ ఫ్రమ్ హోమ్స్ నడుస్తున్నాయి. అయితే రోజువారీ కూలీలు, దుకాణదారులకు మాత్రం ఆ రోజులన్నీ కంటి మీద కునుకు లేకుండా చేసి కాలరాత్రులయ్యాయి. చేతిలో ఆదాయం లేదు, సరైన ఆహారం లేదు, కరోనాతో ప్రాణభయం, జీవితం ఎలా గడుస్తుందో అనే బ్రతుకు భయం. అందుకే ప్రభుత్వం కొన్ని పరిమితులతో కూడిన అనుమతులిచ్చి దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పింది. అలా 2020 జూన్ 19 నాడు తమిళనాడు తూత్తుకుడి జిల్లా సాతాంకుళం గ్రామంలో లాక్డౌన్ నియమాల్ని ఉల్లంఘించి మరీ దుకాణాల్ని తెరిచి ఉంచారనే ఆరోపణతో జయరాజ్ బెన్నిక్స్ అనే తండ్రి కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ వాళ్ళిద్దరినీ కోవిల్పట్టి సబ్ జైల్లో ఉంచమని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకే వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు. గడువు సమయం మించి దుకాణం తెరిచినందుకే వాళ్ళని బంధించారు, జైల్లో పెట్టారు. 2 రోజులకే ఇద్దరూ మరణించారు. ఇది అచ్చంగా ఇలాగే జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. లాక్డౌన్ వెసులుబాటును మీరి మరీ దుకాణం తెరిచుంచినందుకు వెంటనే మూసివేయమని చెప్పినా వినకుండా విధుల్లో ఉన్న పోలీసులను దుర్భాషలాడారు. నడి రోడ్డు మీద గలాట సృష్టించారు. అందుకని వారిని అదుపులోకి తీసుకుని కేసు పెట్టమని పోలీసులు చెప్పారు. జైల్లో పెట్టిన నాటికే వాళ్ళిద్దరూ అనారోగ్యంతో ఉన్నారని, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చనిపోయారని వివరించారు. మరి ప్రజలు సందేహించకుండా ఉంటారా చెప్పండి? శాంతాకుళం ఊళ్ళో 59 ఏళ్ల జయరాజ్కి కర్రల దుకాణం, 31 ఏళ్ల కొడుకు బెన్నిక్స్కి తండ్రి దుకాణం ఉన్న వీధిలోనే సెల్ ఫోన్ షాప్ ఉంది. బెన్నిక్స్ చాలా నిదానమైనవాడు, తన పనేదో తనది. జయరాజ్ కూడా అనవసరంగా ఎవరి విషయంలోనూ తలదూర్చేవాడు కాదు. అలాగని కంటికి ఎదురుగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండేవాడు కాదు. కాబట్టే పోలీసులు వాళ్ళ మీద కచ్చ పెట్టుకుని ఉంటారని ప్రజలు భావించారు. అవకాశం రాగానే తమ కచ్చి తీర్చుకున్నారని వాళ్ళు చెప్పుకున్నారు. జయరాజ్ బెన్నిక్స్ల దుకాణాల ఎదురుగా నిలిపి ఉండే 2-3 ఆటోల్లో కొంతమంది మద్యం సేవిస్తూ కూర్చుంటారు. ఇది జయరాజ్కి నచ్చేది కాదు. ఓ రోజు తన అసంతృప్తిని అణుచుకోలేని జయరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసే బదులు తానే నేరుగా ఆ త్రాగుబోతుల్ని హెచ్చరించాడు. అతని దురదృష్టం కొద్దీ ఆ తాగుబోతుల్లో పోలీసులు, ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీ సభ్యులు కూడా ఉన్నారు. జయరాజ్ అతన్ని ప్రశ్నించేటప్పుడు ఓ FPO సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అప్పటికే జయరాజ్తో మరో FPO గతంలో వాగ్వాదం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘటనలో జయరాజ్ మీద కక్ష తీర్చుకునే ఓ అవకాశం దొరికినట్టయింది.
పోలీసుల మద్దతు ఎలాగూ తమకే ఉంటుందని భావించిన ఆ ఎఫ్పిఓ నేరుగా స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఈ వీడియో చూపించాడు. అతనికి ఎంత ధైర్యం లేకపోతే పోలీసులతో వాదన పెట్టుకుంటాడని అక్కడ ఒక పంచాయతీ పెట్టాడు. జయరాజ్కు కావరం ఎక్కువని ఎగదోశాడు. పోలీసులకు ఆగ్రహం ముంచుకొచ్చింది. ఈ వీడియోలో అందరి ముందు మద్యం సేవిస్తూ పోలీసులు కూడా ఉన్నారు కదా, అయినా అది కాదు పోలీసుల కోపానికి కారణం. మరేమిటయ్యా అంటే ఆ చర్యను ప్రశ్నించిన జయరాజ్ చొరవ వారి కోపానికి కారణమైంది. ఇదొక్కటే కాదు, మరొక సంఘటన కూడా ఉంది. గతంలో బెన్నెక్స్ దుకాణంలో స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్ 2 సెల్ ఫోన్స్ని తనకు ఉచితంగా ఇవ్వాలని అడిగినట్లు, దానికి అతను తన తండ్రిని అడిగి చెప్తానని అన్నట్టు, డబ్బు ఇవ్వకపోతే సెల్ ఫోన్లు ఇవ్వొద్దని తండ్రి జయరాజ్ కొడుక్కి చెప్పినట్టు కొందరు చెప్తుండగా మరికొందరు మరో విధంగా చెప్తున్నారు. సెల్ ఫోన్ దుకాణానికి వెళ్లిన ఎస్ఐ బాలకృష్ణన్ 15,000 రూపాయల విలువైన సెల్ ఫోన్ ఒకటి తీసుకుని అంతే మొత్తం పెట్టి ఇంకో ఫోన్ కొంటాను గానీ ఈ ఫోన్కి మాత్రం తగ్గించమని అడిగాడు. బెన్నెక్స్ ముందు ఒక ఫోన్ కొన్నాక ఆఫర్ సంగతి చూద్దామని, ఆ సమాధానం నిర్లక్ష్యంగా ఉందని బాలకృష్ణన్కి అనిపించడంతో ఏదో రోజు బెన్నెక్స్ని పట్టుకుని చెరసాలలో వెయ్యాలని అనుకున్నాడట. ఈ రెండిట్లో ఏది సరైందో స్పష్టంగా తెలియకున్నా మొత్తానికి ఎస్ఐ బాలకృష్ణన్ మాత్రం బెన్నెక్స్పై కోపం పెట్టుకున్నాడన్నది మాత్రం నిజం. అలా తండ్రి కొడుకులపై పోలీసుల దృష్టి పడింది. 2020 జూన్ 18 రాత్రి 8 గంటల సమయంలో దుకాణాలు మూసేయమని పోలీసులు చెప్పుకుంటూ వెళుతున్నారు. అయితే ఓ చోట చేసిన పనికి జీతాల కోసం నిల్చున్న 4 గుంపు కనిపించింది. వెంటనే వెళ్లిపోమని లేకుంటే తోలు వలిచేస్తామని పోలీసులు గద్దించారు. అదే సమయానికి అటుగా వస్తున్న జయరాజ్ ఆ గొడవ విని ఏం జరిగిందో తెలుసుకున్నాడు. లంచం తీసుకుని అక్రమంగా ఇసుక తోలుకు వెళుతున్న వారిని వదిలేసి పనికి కూలి డబ్బుల కోసం నిలబడ్డ తమను పోలీసులు అనరాని మాటలు అంటున్నారని చెప్పారు వాళ్ళు. మరి తిరిగి ప్రశ్నించాలి కదా అన్నాడు జయరాజ్. సరిగ్గా ఈ మాటల్ని ఒక ఎఫ్ఓపి విన్నాడు. ఆ వెంటనే జరిగిందంతా మార్చేసి ఎస్ఐ బాలకృష్ణన్కి జయరాజ్ ఎస్ఐని కొడతానని అన్నట్టు రకరకాలుగా ఎగదోశాడు. అసలుకే ఆ తండ్రి కొడుకుల పట్ల ఒక విధమైన శత్రుత్వంతో ఉన్న పోలీసులకు ఈ సంఘటనతో కోపం రెట్టింపైంది. మర్నాడు 2020 జూన్ 19 రాత్రి 7 గంటల సమయం. ముందు రోజు జయరాజ్ మాట్లాడిన మాటల నిమిత్తం విచారణ కోసం స్టేషన్కి రావాలని చెప్పి అతన్ని జీప్లో లాక్కుపోయారు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న బెన్నెక్స్ తన స్నేహితుడైన ఓ అడ్వకేట్ని స్టేషన్కి రమ్మని ఫోన్ చేసి చెప్పి తాను తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. మామూలుగా వెళితే పోలీసుల ప్రవర్తన వేరేగా ఉంటుంది కనుక అడ్వకేట్ సాయంతో వెళ్లడమే సరైందని బెన్నెక్స్ ముందు జాగ్రత్త తీసుకున్నాడు. బెన్నెక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి తండ్రిని వాళ్ళు చెత్తకు కొట్టారు. అకారణంగా తన తండ్రిని ఎందుకు కొడుతున్నారని బెన్నెక్స్ చాలా సౌమ్యంగా పోలీసులను అడిగాడు. అలా కొట్టొద్దని వాళ్ళకి అడ్డుపడ్డాడు. తమనే పట్టుకుంటావా అని ఆ పోలీసులు బెన్నెక్స్ మీద తమ ప్రతాపం చూపించారు. బెన్నెక్స్ స్నేహితుడైన అడ్వకేట్ను స్టేషన్ లోపలికి రాకుండా బయటే నిలబెట్టేసి స్టేషన్ తలుపులు కిటికీలు మూసేశారు. లోపల తండ్రి కొడుకుల్ని లాఠీలతో బాగా కొట్టారు. కాళ్ళు చేతులు విరిగిపోయేట్టు వీపు మీద బలంగా తన్నారు. ఈ దురాగతంలో పోలీసు మిత్ర బృందంలోని ఎఫ్ఓపీలు కూడా ఉన్నారని తెలిసింది. స్టేషన్ బయట ఉన్న వారికి జయరాజ్ బెన్నెక్స్ల కేకలు వినిపిస్తూ ఉన్నాయి. రఘు గణేష్ అనే మరో ఎస్ఐ కూడా అక్కడికి వచ్చాడు. అతనికి కులోన్మాదం ఎక్కువ అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తన కులం కాని వారి పట్ల అతని ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. అలా అతను కూడా ఈ తండ్రి కొడుకుల్ని చితకబాదాడు. ఇన్స్పెక్టర్ శ్రీధర్కి అయితే తమ పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న వారి అరుపులు శ్రవణానందంగా వినే అలవాటుందట. అప్పటికి బెన్నెక్స్కి పెళ్లి మాటలు జరిగాయి. ఆ విషయం తెలుసుకున్న శ్రీధర్ అతన్ని సంసారానికి పనికి రాకుండా చేస్తానన్నాడు. అతని మర్మాంగాల మీద లాఠీలతో కొట్టి గిర్రున తిప్పి హింసించాడని, ఇష్టం వచ్చినట్టు కొట్టాడని ఆ తర్వాత విడుదలైన మెడికల్ రిపోర్ట్లో తేలింది. ఈ విధంగా ఆ 3 అధికారులు జయరాజ్ బెన్నెక్స్లను చిత్రహింసల పాల్చేశారు. చెప్పుకోలేని విధంగా చెప్పుకోలేని ప్రదేశాల్లో కొట్టారు. ఆ చోట్ల నుంచి రక్తం దారులుగా కారిందని తెలుస్తోంది. వారి దుస్తులు రక్తసిక్తం కావడంతో పలుమార్లు వేర్వేరు లొంగిలు తెచ్చిపెట్టి ఆ తర్వాత కూడా కొట్టారు. ఇంతటి క్రౌర్యాన్ని ఊహించడానికి కూడా వణుకొస్తోంది. అదురుపాటున రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. మరీ ఎంత పైశాచికమా అని అనిపించక మానదు. లాకప్ని తలుచుకుంటేనే ఈ దుస్సంఘటనే గుర్తొస్తుంది. జయరాజ్ ఇంటికి మనుషుల్ని పంపించి ఇద్దరికీ లుంగీలు తెప్పించారని, తెల్ల లుంగీలు వద్దని ముదురు రంగు మాత్రమే తీసుకురావాలని చెప్పారట. జూన్ 19 రాత్రంతా ఆ ఇద్దరికీ నిజంగా నరకమే. బెన్నెక్స్నైతే బట్ట లోడదీసి మరీ లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మర్నాటి ఉదయం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వెన్నెల అనే మహిళా డాక్టర్కి చూపించారు. చుట్టూ పోలీసులు కమ్మేశారు. దాంతో ఏదో సాధారణ పరీక్షలు అన్నట్టు ముగింపు చేశారు. ఇద్దరూ బాగానే ఉన్నట్టు సర్టిఫికేషన్ ఇప్పించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మెజిస్ట్రేట్ శ్రవణన్ వద్దకు తీసుకువెళ్లారు. ఆయన మొదటి అంతస్తు నుంచే పోలీసు వాహనం వద్ద పోలీసులు చుట్టుముట్టి ఉన్న ఆ తండ్రి కొడుకుల్ని చూశారు. వాళ్ళని 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోమని చెప్పారు. డాక్టర్ గాని మెజిస్ట్రేట్ గాని కొంచెం శ్రద్ధగా చూసున్నా చాలు వాళ్ళిద్దరూ ఇప్పుడు కనీసం బ్రతికుండేవారని ఆ ఊరి వాళ్ళు మొత్తుకున్నారు.
పోలీస్ జీప్లో రక్తం మరకలవ్వకుండా ఉండేందుకు లోపల ఒక దుప్పటి పరిచి దానిపై వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి కోవిల్పట్టి సబ్ జైలుకు తీసుకువెళ్లారు. శాంతాకుళం, పేరావూర్ అనే ఊళ్ళో జైళ్లున్నాయి. ఊరి ప్రజలతో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు దూరంగా ఉన్న కోవిల్పట్టి జైల్లో ఉంచేలా కోర్టు ఆర్డర్ సంపాదించారు సదరు పోలీసులు. సాధారణంగా జైలర్ తను స్వయంగా అందరినీ పరిశీలించాకే జైల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అతను అప్పుడు గమనించినా కూడా ఆ ఇద్దరికీ వైద్యం చేయించి ఉండేవాడేమో. అయితే అలా జరగలేదు. 2020 జూన్ 22న బెన్నిక్స్ శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. అతన్ని కోవిల్పట్టిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో అతని ఊపిరి శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ రాత్రి 10:30 గంటల సమయంలో అదే ఆసుపత్రిలో చేర్చబడిన జయరాజ్ మరునాడు జూన్ 23 ఉదయం 5:40 చనిపోయాడు. అరెస్ట్ చేసిన 2 రోజుల్లోనే తండ్రి కొడుకులు మరణించడం శాంతాకుళం గ్రామాన్ని కుదిపేసింది. దుకాణాలు మూసి ప్రజలంతా కలిసి ఆందోళన చేశారు. లాకప్ డెత్గా పేర్కొంటూ వార్తలు వెలువడ్డాయి. జస్టిస్ ఫర్ జయరాజ్ బెన్నిక్స్ అంటూ ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్ మొదలయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి ఒక ప్రకటనలో వాళ్ళిద్దరూ అనారోగ్యంతో మరణించినట్టు, వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనారోగ్యం కాదు, లాకప్ డెత్ అని ప్రజలందరూ ఎలుగెత్తి చాటారు. ప్రతిపక్షాలు, సినిమా వాళ్లు కూడా గొంతు కలిపారు. అప్పటికప్పుడు తమిళనాడు ప్రభుత్వం శాంతాకుళం పోలీస్ స్టేషన్కు సాయుధ దళాల కేంద్రంగా మార్చేసింది. ప్రభుత్వ చర్యను జనం తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోశాయి. మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఈ కేసును స్వయంగా విచారించడానికి ముందుకొచ్చింది. జస్టిస్ వి భారతీదాసన్ అనే మెజిస్ట్రేట్ను అందుకు నియమించారు. శాంతాకుళం పోలీసులు నిస్సంకోచంగా ఆ మెజిస్ట్రేట్ను భయపెట్టారు. సహకరించకుండా రిక్తహస్తం చూపించారు. అడిగిన కాగితాలు ఇవ్వకుండా తాత్సారం చేశారు. ఈ కేసు తీసుకున్నందుకు అతన్ని పరోక్షంగా నిందిస్తూ మాట్లాడారు. మహారాజన్ అనే కానిస్టేబుల్ ఏకంగా మెజిస్ట్రేట్ వెనకే నిలబడి అతనేం పీకలేడని ఎద్దేవా చేశాడు. జస్టిస్ భారతీదాసన్ వాటన్నిటినీ ఎదుర్కొంటూ తనకు కావలసిన సమాచారం సేకరించారు. రేవతి అనే మహిళా పోలీస్ జరిగిన దురాఘాతాన్ని చెప్పడానికి సిద్ధపడింది. కానీ స్టేషన్లోనే చెప్తే అధికారులతో తంటాలొస్తాయనే భయంతో తన ఫోన్ నంబర్ను రాసిచ్చి ఫోన్ చేయమని మెజిస్ట్రేట్కి చెప్పింది. ఆయనకు అంతా అర్థమైంది. బయటకు వెళ్లిన వెంటనే ఆయన ఆమెకు ఫోన్ చేశారు. జరిగిందంతా రేవతి పోసగుచ్చినట్టు ఆయనకు చెప్పింది. ఆమె అలా ముందుకొచ్చి చెప్పిన విషయాలతో జయరాజ్ బెన్నిక్స్ల దయనీయ లాకప్ డెత్ మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్లోని అధికారుల, కానిస్టేబుళ్ల మేకవన్నే ముఖాల గురించి కూడా తెలిసొచ్చింది. మెజిస్ట్రేట్ వి భారతీదాసన్ సేకరించిన విషయాలు, లేడీ కానిస్టేబుల్ రేవతి వాంగ్మూలం, దుకాణాల వీధిలోని బెన్నిక్స్ అడ్వకేట్ స్నేహితుడు తక్కిన వాళ్లు చెప్పిన సంగతులు, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక లిస్టు తయారు చేశారు. సదరు పోలీస్ స్టేషన్ను తొలగించి రెవెన్యూ శాఖకు అప్పగించారు. కేస్ సిబిసిఐడి చేతికిచ్చారు. స్టేషన్ ఎఫ్ఐఆర్ శుద్ధ అబద్ధమని వాళ్ళు కనుక్కున్నారు. సదరు పోలీస్ స్టేషన్లో అధికారుల్ని, కానిస్టేబుల్ను మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటాప్సీలో జయరాజ్ పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి గుచ్చుకోవడంతో మరణించినట్లు తేలింది. బెన్నిక్స్కి శరీరం లోపల విపరీతమైన రక్తస్రావం జరిగింది. అవయవాలు ఛిద్రమైపోవడంతో అతను మరణించినట్లు అటాప్సీ రిపోర్ట్లో చెప్పారు. అహంకారం, కుల వివక్ష, పాశవిక ఆనందం కలిసి ఆ ఇద్దరూ బలైపోయారు. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ పేరుతో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు రెచ్చిపోయి అకారణంగా 2 వ్యక్తులను చంపేశారు. 2 మగవాళ్లు చనిపోవడంతో ఆ ఇంటావిడ 3 ఆడపిల్లల్ని పోషించాల్సి వచ్చింది. వారికి పెళ్లిళ్లు చేయాలి, మంచి చెడు చూడాలి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సొమ్ము వారి నష్టాన్ని అస్సలు భర్తీ చేయలేదు. పోలీసుల జీవితాల్లో ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు, ఆందోళనలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. నిజంగా పూర్తి నిజాయితీగా వ్యవహరించే అధికారులు కూడా ఉన్నారు, లేరని కాదు. వారికి మనం హృదయపూర్వకంగా నమస్కరించవచ్చు. కానీ మంచి మామిడి చెట్టుకు కూడా చీడ పురుగులు, పుచ్చుకాయలు కాస్తాయి కదా. అటువంటి వాళ్ళు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తారు, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తారు. అదిగో అప్పుడు పోలీసులకు ప్రజలకు మధ్య దూరం పెరుగుతుంది. పోలీసు మిత్ర వంటి ఆలోచనలు వట్టి ఆదర్శాలే అనిపిస్తుంది. జయరాజ్ బెన్నిక్స్ కేసులో కేవలం వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసమే ఇంత హింస తలపెట్టారు వాళ్ళు. ఆ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ బృందం స్వార్థపరులకు నిలయమైంది. దాన్ని అడ్డుపెట్టుకుని దాష్టికం చేయడం వల్లే ఉట్టి పుణ్యానికి ఆ తండ్రి కొడుకుల ప్రాణాలు బలైపోయాయి. కనుకనే FOPని రద్దు చేశారు. ఘటనలోని పోలీసులందరిపై విచారణ జరుగుతోంది. ఒకరు మాత్రం కరోనాతో మరణించారు. తక్కిన వారికి రాజకీయ బలం తోడుకాగా కేసు ఇంకా కొనసాగుతోంది. సాక్షుల విచారణ కొనసాగుతోంది. కనీసం ఆ వచ్చే తుది తీర్పైన ఆ 2 ఆత్మలకు శాంతినివ్వాలని కోరుకుందాం.